ప్రభునందు ప్రియమైన కోడూరు మండల దైవశాఖలందరికీ అలాగే దివిసేమ దైవశాఖలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలియపరిచిన విధంగా ఈరోజు రేపు కోడూరులో జరుగుతున్నటువంటి ఈ రక్షణ స్వార్థ మహాసభలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది కనుక మీరందరూ సకాలంలోకి వచ్చి మరి మాతో కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరచవలసిందిగా మరి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఇప్పటికే మరి అనేక మంది దైవశాఖలు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. గ్రౌండ్లో ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ప్రభు మహాకృపను బట్టి చక్కటి వాతావరణాన్ని అనుకూలతను ప్రభు ఇచ్చారు కనుక మీరు ఆలస్యం చేయక మరి ప్రభుని కనపరచడానికి రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ గంటల్లో తొందరగా అయ్యారు మీరంతా ఇటు పక్క వచ్చేది ఇటు పక్క రండి సైడ్ వచ్చి సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా నూతన క్రియలు చేయుచున్నామని నీవు సెలవీయగా నా సుఖ సౌఖ్యము కాదా నూతన క్రియలు చేయుచున్నామని నీవు సెలవీయగా నాయనాని జీవితమే సుఖ సౌఖ్యము కాదా నారణ్యలో ఉల్లాసముగా మారిపోయేనే నారణ్యలో ఉల్లాసముగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహోన్నతుడు అయిన మా తండ్రి సర్వోన్నతమైన వందనాలు. ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు అయ్యా. నీ స్తోత్రములు తండ్రి. యుక్త కాలంలో బిడ్డలు మీరు దర్శించి అయ్యా నీ స్తోత్రము నాయన చిన్ననాటి నుండి ప్రభు అని యొక్క ప్రభు వాక్యములు భయభక్తులు పెరిగి అయ్యా నీ స్తోత్రం ఈనాడు నాయన వారు మారు మనసు పొంది రక్షించబడడానికి సిద్ధపడిన విధానం కొరకు వందనాలు. ఆ బిడ్డల పట్ల ఇది మీరు చూపించిన కృప నాయన. ఇది కేవలం మీ ప్రణాళిక మాత్రమే. నీ స్తోత్రము నాయన. నీ బిడ్డలను దీవించండి అయ్యా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడి మీ లేఖనం సెలవిస్తూ ఉంది అయ్యా. బిడ్డలు ప్రభువా అయ్యా నీవే నిజమైన దేవుడవని రక్షకుడవని ప్రభువా మీ ద్వారానే ప్రభువా పాప విమోచన జ్ఞానమును బట్టి మీకు స్తోత్రము నాయన. బిడ్డలు ఇది మొదలుకొని మీరు ఆకడ నాయన బలమైన పాత్రలుగా నాయన అయ్యా మీరు ఆకడ వరకు నాయన వారి జీవితాంతము నాయన భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి అయ్యా. ప్రార్థనలో ఎత్తిపట్టండి, విశ్వాసములో స్థిరపరచండి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మంది బిడ్డలకు మాదిరికరంగా అయ్యా మీకు మహిమకరముగా యేసు నామములో ఉందురుగాక. స్తోత్రము నాయన. ఇది మొదలుకొని ప్రభువా నీ బిడ్డల్ని దర్శించండి. నీ బిడ్డ
బిడ్డలు హస్తాల్లో భద్రపరచండి. ఈ యొక్క నీ కృప చేత నింపండి. మీకు మహిమకరంగా నీ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ లోకములో బలమైన సాక్షులుగా మీకు ఇష్టలుగాక, నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉందురుగాక, నీ కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా ఉందురుగాక, నీకు మహిమకరముగా ఉందురుగాక, ఈ భూమి మీద మీకు సాక్షులై ఉందురుగాక. నమ్మకమైన జీవితాలు బిడ్డలకు దయచేసి మీలో స్థిరపరచండి. ఈ బాప్తిస్మ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిగించండి. భూలోకంలో పాపి రక్షించబడితే పరలోకంలో కోటానుకోట్ల దూతలతో ఆనందించే దేవుడా నీకు స్తోత్రం. ఈ బిడ్డలను బట్టి మీరు ఆనందిస్తున్నారు. ఈ బిడ్డల్ని బిడ్డలుగా చేసుకునే వారికి మీరు తండ్రిగా ఉంటున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. సమయం ఇది పరలోకంలో చాలా ఆనందం కలుగుతుంది. మనకు పండుగలు చాలా ఉంటాయేమో కానీ పరలోకంలో పండుగ ఇది. దేవుడి స్తోత్రం. ఎందుకంటే మరి ఇప్పటికే సేవకులు చాలా విషయాలు చెప్పుకుంటారు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు పాపమును పాతిపెట్టి క్రీస్తులో జన్మించబోతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక వాక్యం చదువుదాం చూడండి ఒకసారి. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి ఒకసారి ఎవరైనా త్వరగా చదివి సహాయం చేయండి. 3 నుండి 5 వరకు చదువుకుందాం ఒకసారి. 6వ అధ్యాయము 3వ వచనం నుండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారై ఇందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎఫెసీ పత్రిక ప్రకారంగా చాలా క్లియర్గా రాసే 2వ అధ్యాయంలో మనమందరూ మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. అంటే జీవిస్తున్నాం కానీ మనందరి ఆత్మలో చచ్చినవిగా ఉన్నాయి. అంటే పాపం ఏదో మంచి ఏదో తెలిసినా మంచి చేయలేని స్థితిలో బ్రతుకుతున్నాం. అందుకే పాపమును జయించి పాపుల కొరకు ప్రాణం పెట్టి మరి పాపుల కొరకు రక్తం కార్చి పాపములు కడగగలిగిన వాడు, పాపములు జయించిన వాడు, పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు కనుక ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మరి వారి పాపములు ఒప్పుకొని, నేను పాపిని గ్రహించి ఒప్పుకొని వారి పాపములు పాతిపెట్టి మరి నూతన జీవం పొందడానికి ఈ బాప్తిస్మ అనుభవంలోనికి మనం వెళుతున్నాం. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 మారు మనసు అంటే పాప విషయమై పశ్చాత్తాపం. 2 బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే నీళ్ళలో మునిగి రావడం కాదు, మన పాపములను పాతిపెట్టుట, పాలివారగుట. చెప్పండి ఒకసారి. 1 పాపములను పాతిపెట్టుట, 2 క్రీస్తు మరణముల పాలువారగుట. ఎవరైతే ఇలాగూ మరణములో పాలువారవుతారో మనంట పాపములు పాతిపెట్టి విశ్వాసము ద్వారా పాతిపెట్టి మనం లేపబడినప్పుడు మనలోకి ఒక నూతన జీవాన్ని దేవుడు పంపుతాడు. దేవునికి స్తోత్రం. మనలోకి దేవుని జీవం వస్తుంది. ఇక ఇది మొదలుకొని మనం నూతన జీవం పొంది మరి దేవుని బిడ్డలుగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ బాప్తిస్మం ద్వారా మరి పాపమును పాతిపెట్టి క్రీస్తు మరణంలో పాలువారం అవుతామో అలాగే ఈ లోకం మనం ఒకవేళ రక్షించబడిన తర్వాత లోకం విడిచామనుకోండి మనము కూడా ఆయన పునరుద్ధానం అనగా పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదిస్తాము. హల్లెలూయా. ఈ రోజు నా ఇంకొక చిన్న మాట నేను చెప్తాను. ఇంకా చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక అద్భుతమైన మాట ఏంటంటే యేసు ప్రభువుని మనం ఎంతకాలం ఆరాధించినా పాపాన్ని ఒప్పుకోకుండా పాపమును పాతిపెట్టకుండా క్రీస్తులో నూతన జీవం పొందకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళడం. బాప్తిస్మ అనుభవం తప్పనిసరి. ఈరోజు ఎవరి బిడ్డలుగా మీరు పొందుతున్నారు. పొందడం మాత్రమే కాదు, పొందిన తర్వాత దైవజనుల బిడ్డలు అలాగే వేరే బిడ్డలు కూడా పొందుతున్నారు కనుక పొందిన తర్వాత ఖచ్చితంగా దేవునితో సహవాసం, సంఘ సహవాసం మరి ఖచ్చితంగా కాపాడుకుంటే ఆత్మ జీవితాలు కాపాడబడతాయి, రాకళ్ళు ఎత్తబడినట్లుగా సిద్ధపరచబడతాయి. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి సౌఖ్య సమయాలు అనగా మా బిడ్డలతో పాటు మరి కొంతమంది సిద్ధపడ్డారు.
అయ్యా సుధాకర్ బాబు, మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఎందుకు బాప్తిసం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే పాస్టర్ గారు పిల్లలు తీసుకుంటున్నారని వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు కావాలనుకున్నారు, అందుకని మేము తీసుకోమన్నాం. మరి రేపు భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని పరిస్థితులకు, మీరే కలగబోయే ప్రతి పరిస్థితులకు మరి సంపూర్ణంగా మరి మీ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా? లేదు ఈ బాప్తిసాలు జరుగుతున్నాయని ఆ పరిస్థితుల్లో మీ పిల్లల బాప్తిసాలు ఇప్పించాలనుకుంటున్నారా? లేదు అయ్యగారు, నేను తీసుకునేది ఎలా ఉన్నానో, మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎలా కొంచెం మేము అన్ని సమస్యలకి ఆయన ద్వారా ఇబ్బందులు పడి ఎలా ఎదుర్కొంటున్నామో మీకు అదే పరిస్థితి వచ్చిందని చెప్పాము. దాని ఇష్ట ప్రకారం తీసుకోమని చెప్పాము. దానికి వాళ్ళిద్దరూ ఇష్టపడే బాప్తిసం తీసుకున్నాం. అమ్మ మరియమ్మ గారు, మీ అమ్మాయి బాప్తిసం తీసుకుంటా అంటుంది. మరి అది మీ అభిప్రాయం అసలు మరి ఎందుకు ఇప్పించాలనుకుంటున్నారు? 2 మాటలు చెప్పండి. మరి ఆమె ఇష్టం, మరి మీ భర్తకి చెప్పారా? మీ కుటుంబం మొత్తానికి ఇష్టమేనా? మరి రేపు భవిష్యత్తులో యేసు ప్రభువుని నమ్ముకుంటే నానా రకాల ఇబ్బందులని, చదువుపరం ఇబ్బందులని, అట్లా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మరి వాటిని ఎదుర్కోగలరా? మరి అంతవరకు నమ్మకంగా ఉంటావా? నీకు చక్కగా పరిస్థితుల మీద, భవిష్యత్తు మీద అవగాహన ఉండి మాట చెప్తున్నావా? ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్. మరి ఈ బిడ్డలు తెలిపినటువంటి సాక్ష్యాన్ని బట్టి, కుటుంబ సభ్యులు తెలిపిన సమ్మతిని బట్టి మరి ఈనాడు ఈ బాప్తిస్మ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. ఇంతమంది దైవజనులు, సంఘం ప్రజల సమక్షంలో మరి ప్రభు వీరు చెప్పిన నిర్ణయాన్ని స్థిరపరిచి కడవరకు నమ్మకస్తులుగా చేయను గాక. మిగతా కార్యక్రమం అంతా ఇగా నడిపిస్తారు. నా బాధ్యత అయిపోయింది. ఈ కార్యక్రమం వచ్చి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన అదేంటంటే, ఒకటి ఎందుకు తీసుకోవాలి బాప్తిసం, తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి, తీసుకున్న తర్వాత ఎలాగ ఉండాలి. దీనికి కారణం ఏంటంటే, మనం ఎందుకు తీసుకుంటున్నాం మనకు తెలియాలి. ఎవరో తీసుకుంటున్నారు, మనం పాస్టర్ గారు వాక్యంలో చెప్పారు మనం తీసుకుంటున్నామనో కాకుండా అసలు బాప్తిసం ఎందుకు, బైబిల్లో అన్న చెప్పారు కొన్ని మాటలు. దాంతోపాటు అపోస్తుల కార్యంలో కూడా మంచి మాట రాయబడింది. రక్షించబడేట్లుగా మారు మనసు పొంది బాప్తిసం అంటే మన ఆత్మకు రక్షణ కలగటానికి మారు మనసు పొంది తీసుకునేది బాప్తిసం అనుభవం. కాబట్టి మన ఆత్మ రక్షించబడి మోక్షానికి వెళ్ళాలని అంటే ఈ లోకంలో ప్రభు నిర్ణయించింది అనుభవం, అది బాప్తిసం అనుభవం. దాని ద్వారా తప్ప మోక్షానికి వెళ్ళలేమని లేఖనం సెలవిస్తాం. అందుకని యేసు ప్రభు వారు కూడా మనకు సూచనగా ఆయన బాప్తిసం తీసుకున్నారు. ఒకటి, బాప్తిసం తీసుకోవడం వల్ల ముందు మన ఆత్మ రక్షించబడుతుంది. నరకాగ్నికి వెళ్ళవలసింది మన పితరులు చేసినవి 3-4 తరముల వరకు మీ తండ్రుల దోషమును పిల్లల మీదకి నేను రప్పించేవాడనే అన్నాడు. కాబట్టి పితరుల దోషాలు మనం చేసినవి మన మీద ఎల్లుబడి చేస్తూ మన నరకాగ్నికి వెళుతూ ఉంటే, ఇదిగో ఇప్పుడు యేసు ప్రభు ఉన్న నమ్మిక ఉంచి బాప్తిసం తీసుకోవటం వల్ల ఆ నరకాగ్ని తప్పించబడి మన ఆత్మ మొదటిగా మోక్షానికి చేర్చబడి, దీని కొరకే బాప్తిసం. ఇప్పుడు బాప్తిసం అంటే చాలా రకాల బాప్తిసాలు ఉన్నాయి. పెళ్లికి ఇచ్చే బాప్తిసాలు, గర్భ ఫలం కోసం తీసుకునే బాప్తిసాలు, ఇలా కొన్ని వాటి నిమిత్తం బాప్తిసాలు తీసుకుంటున్నారు. అవి సరైనవి కావు. ఆత్మరక్షణ కొరకు తీసుకుంటారు. మరి ఈరోజు తీసుకుంటున్న మీరు ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉండండి. బాప్తిసం ఎందుకు? మీ ఆత్మ రక్షణ కొరకు. మీ ఆత్మ రక్షించబడుతుంది, అది మోక్షానికి చేర్చబడ్డం కోసం. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్న వాళ్ళకి కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ఇప్పటి వరకు యోహాను భక్తుడు అంటాడు, బాప్తిసం ఇచ్చే యోహాను, సర్ప సంతానమా ఎంతకాలం మీరు మారు మనసు పొందకుండా ఉంటారు. బాప్తిసం అనుభవం ద్వారా దేవుని బిడ్డలుగా మార్చబడుతుంది. జీవగ్రంథంలో మన పేరు లిఖించదు. టుడే ఈరోజు మీ పేరు జీవగ్రంథంలో లిఖించబడదు. ఇప్పటి వరకు అమ్మా నాన్న వాళ్ళ రేషన్ కార్డులు మీ పేర్లు ఉంటాయి, అంతే కదా, ఆధార్ కార్డులు వచ్చి ఉంటాయి. కానీ ఈ రోజు నుంచి మీ పేర్లు పరలోకంలో దేవుని యొద్ద ఉన్న జీవగ్రంథంలో మీ పేరు లిఖించబడుతుంది. ఒక గొప్ప భాగ్యం అది, ఎవరికి దక్కని, లోకంలో చాలామందికి లేని గొప్ప భాగ్యం. మీ పేరు జీవగ్రంథంలో లెక్కించబడుతుంది బాప్తిసం తీసుకోవటం వల్ల. దాంతోపాటు మీకు పరిచర్య చేయడానికి ఇదిగో ఇక మీదట ఆయన దూతలు మీకు కావాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రక్షించబడిన వారికి పరిచర్య చేయడానికి పంపబడిన దూతలు మేము కావా అన్నారు. అంటే రక్షించబడుతున్న వారికి పరిచర్య చేయడానికి ఆయన దూతలు పంపబడుతుంది. ఎందుకనంటే ఈ రోజు నుంచి మనం ఆయన సొత్తు, దేవుని సొత్తు. మనం దేవుని సొత్తును దేవుడు కాపాడుకోగలడు. ఇదే మన విశ్వాసం. ఇప్పటి వరకు లోకంలో ఉన్నాం, కానీ ఇక మీదట మనం దేవుని సొత్తు, దేవుని బిడ్డలంగా జీవగ్రంథంలో పేరు లిఖించబడ్డాం. కాబట్టి దేవుడి అన్న చెప్పారు కదా, ఇంకా దేవుడే చూసుకుంటారని.
ఇంకా అన్ని విషయాల్లో మీ పక్షం మన దేవుడు నిలిచి, ఎందుకంటే దేవుని బిడ్డలంగా మార్చబడతాం. కాబట్టి ఈ 2 విషయాలు. మూడోదిగా ఆఖరిగా ఏంటంటే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి, వాటన్నిటిని జయించాలి. తప్పనిసరిగా ఆదివారం మందిరానికి వెళ్ళాలి. మేము ఈ మందిరాల్లో ఏ వారం అయితే ప్రభు బలలో మీకు అవకాశం జరుగుతుందో అక్కడ ప్రభు బలారాధన తీసుకోవాలి. తప్పనిసరిగా వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సాగిపోవాలి. ఆఖరిగా విగ్రహ సంబంధమైన వాటిలో వేటిలోనూ మీరు పాలు పుంజుకోకూడదు. ఆఖరిగా ఇది చక్కని మాట ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకున్న అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన 27:3-27 అన్నాడు. ఇప్పుడు మీరు ఎవరిని ధరించుకుంటున్నారు? యేసుక్రీస్తు. సావుకులు మీరు ఒప్పించారు, పరిపూర్ణంగా నమ్మి అంతవరకు నమ్మకంగా ఉన్నారు. దేవుడు వాగ్దానం లోకంలో చక్కగా నెమ్మదిగా ఉన్నారు. ఓకేనా అమ్మా? మీ నాన్న బాప్తిసం నీ ఇష్టపూర్వకంగానే, ఎవరు బలవంతం లేదుగమ్మా. అలాగమ్మా చేయుందా? ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా సత్యనా, మరి నీ ఇష్టపూర్వకంగానే బాప్తిసం పొందుతున్నావా? ఎవరైనా ఒత్తిడి చేశారా? ఆత్మ రక్షణ కొరకే కదా. మరి నమ్మకంగా ఉంటావా? ప్రభువుని స్తుతిస్తూ ఉంటావా? ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా ప్రభుత్వనే ఉంటావా? అలా ఉంటే ప్రభు జీవకృతాన్ని నీకు ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. ప్రభువు నిత్యం నీకు తోడుగా ఉంటాడు. బిడ్డిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు మాకు ఇచ్చే అధికారాన్ని బట్టి బాప్తిసం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం. ఆమేన్. సంఘటములన్నియుదురిపోయి నన్ను దాటిపోయే నా సంఘటములన్నియుదురిపోయి. కౌశిక్, మరి ఎవరన్నా బాప్తిసం పొందుతున్నావా? అంగీకరిస్తున్నావా? అంతవరకు నమ్మకంగా ఉంటావా? ప్రభువుని స్తుతిస్తూ ఉంటావా? మరి ఎవరిని ఒత్తిడి చేస్తావా? నీ ఆత్మరక్షణతో నువ్వే తీసుకుంటున్నావా? ఓకే, బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇది మొదటి నీకు నమ్మకస్తుడిగా యథార్థమైన మార్గంలో రక్షణ దీవించబడే గొప్ప భాగ్యం యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. మరి ఈ దినమందు ప్రభు జరిగించిన ఈ బాప్తిస్ కార్యక్రమాన్ని నిలబెట్టి ఒకసారి యేసయ్యకి స్తోత్రం చేద్దాం. బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి జై, మహారాజుకి జై, ప్రభుకి జై, ముక్తిదాత యేసయ్యకు జై, నిత్య రాజ్యాన్ని ఇచ్చే యేసయ్యకు జై. హల్లెలూయా.
ఆశీర్వాదములు కాళ్ళు ముట్టడా పరిశుద్ధమైన తండ్రి ఈరోజు అందరినీ కూడా మీరు నాయన నెమ్మది ఇవ్వండి, నమ్మకస్తులుగా చేయండి. మీ బిడ్డలైనా నిత్యం నీతో ఉండి భాగ్యం దయచేయండి. యవనస్తులయ్యా మీ కృపలో బలపరచమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, సన్నిధి, సహవాసం బిడ్డలకు మనకు నిత్యం సదా సర్వదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరూ ఎలుగెత్తి నీవే యేసయ్యా, నీవే యేసయ్యా.